హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము సోషల్‌లో పాస్ అవ్వడమే కాదు, ఎలా మంచి మార్క్స్ స్కోర్ చేయాలనేది చూద్దాం ఇన్ డీటెయిల్‌గా. సో, ఈ వీడియో మీకు స్పెషల్ టెస్ట్‌కే కాదు, అప్‌కమింగ్ బోర్డ్ ఎగ్జామ్ కూడా హెల్ప్ అవుతుంది. సో, ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సోషల్‌లో డ్రా మ్యాప్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇండియా. మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. కానీ ఒక క్వెషన్ 2 మార్క్స్‌కి డ్రా మ్యాప్ అడుగుతాడు. మెయిన్‌గా తెలంగాణ ఆర్ ఇండియా. సో, మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఒక టేబుల్ ఇస్తాడు, సింపుల్ టేబుల్. ఆ టేబుల్కి రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 2 మార్క్స్. ఈజీగా టు స్కోర్. ఇక్కడ మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ అబ్జర్వ్ చేస్తే టేబుల్ సరిపోతుంది. క్వశ్చన్ ఆన్సర్స్ అందులోనే ఉంటాయి. సో స్లోగన్స్ ఆర్ ఫ్యాంప్లెట్. సో ఏదైనా స్లోగన్స్ ఆర్ ఫ్యాంప్లెట్ ప్రిపేర్ చేయమంటాడు. దీనికి 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇట్. 4 + 6 10 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. 80 మార్క్స్లో 10 మార్క్స్. మీరు ఆ పారాగ్రాఫ్ చదివి మీ ఒపీనియన్ రాస్తే మీకు 10 మార్క్స్ ఉంటుంది. అబ్జర్వ్ ద టేబుల్ అండ్ అనలైజ్ ఇట్. ఒక టేబుల్ ఇస్తాడు, దాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. 4 మార్క్స్. దీనికి ఏ విధమైన ప్రిపరేషన్ అవసరమే లేదు. కానీ ఈ అనలైజ్, ఇంటర్ప్రిట్ ఎలా చేయాలి అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. దీనికి 6 మార్క్స్. చూడండి, 10 + 10 20 + 4 24 + 2 22. ఇక్కడ 2 మార్క్స్ 24. ఇక్కడే మీకు 24 వచ్చాయి. సో మ్యాప్ ఆఫ్ ఇండియాకి 4 మార్క్స్ అండ్ మ్యాప్ ఆఫ్ వరల్డ్కి 6 మార్క్స్. ఇక్కడ 10. సో 24 + 10 34 మనకి. సో ఏ ఎగ్జామ్లో అయినా పాస్ మార్క్స్కి 28. ఇక్కడ మీకు ఎన్ని వచ్చాయి? 32 మార్క్స్ వచ్చాయి. సో ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతుంటుంది స్టూడెంట్స్. మ్యాప్ ఆఫ్ ఇండియా 4 మార్క్స్ అడిగితే వరల్డ్ మ్యాప్ 6 మార్క్స్ అడుగుతాడు. ఒకవేళ మ్యాప్ ఆఫ్ వరల్డ్ 4 మార్క్స్ అడిగితే మ్యాప్ ఆఫ్ ఇండియా 6 మార్క్స్ అడగవచ్చు. సో ఏ విధంగా టెస్ట్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు బి థరోలీ ప్రిపేరింగ్ ఇండియా వరల్డ్ మ్యాప్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ స్కిల్స్ ఆన్ డ్రాయింగ్ ద మ్యాప్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇండియా. Some slogans to promote girl education. Educate a girl for better tomorrow. Educate a girl to empower the nation. Educate a girl, she can be the best leader of the country. Educate a girl, she has right to learn. Draw the outline map of Telangana and locate the boundaries. So here it will be Maharashtra, Chhattisgarh, Andhra Pradesh and Karnataka. Observe the given table and answer the following question. Census for 2011 data is given for Kerala and Bihar. So what does the table represent? The table represents the data regarding literacy compared with both states, Kerala and Bihar, according to 2011. Why female literacy rate is less compared to male literacy rate? Female literacy rate is less compared to male because parents give less importance to girl education compared to boys. Of course, it is in the previous case, but now situation changed. Read the paragraph and interpret it. So go through the paragraph and based on the paragraph, you need to write your opinions. Prepare a pamphlet to bring awareness among the people regarding organic farming. In the organic farming, farmers use natural techniques like crop rotation, compost, and biological pest control instead of fertilizers and pesticides. The organic farming depends on local resources like pest predators, that is, birds, spiders, insects, or soil microorganisms like Rhizobium and Azotobacter. In India, Sikkim is the first state to shift completely to organic farming by 2015, and later came Uttarakhand. Locate the following in the given map of India. K2, Sikkim, Srinagar, Deccan Plateau, River Luni. Locate the following in the world map: New York, Myanmar, Austria, Alaska, Moscow. Thank you for watching, students.